ఇవాళ యూత్ వేరే లెవెల్‌లో ఉన్నారు. వాళ్ళే మన ఇండియాకి ఫ్యూచర్ అనుకుంటే ఇప్పుడు వాళ్ళే ఇండియాకి పెద్ద భారంగా మారుతున్నారు. వెల్కమ్ టు ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ ఇండియా మాస్క్ హెల్ప్. ఇన్‌స్టంట్ మనీ, ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ అనే పేరుతో నానా పిచ్చి పనులు చేస్తా ఉంటున్నారు. పేషెన్స్ అనే పదానికి ఒక వాల్యూ లేకుండా పోయింది ఈ మధ్య యూత్. 9 ఏళ్ల కుర్రవాళ్ళు, స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లలు వాళ్ళందరూ డ్రగ్స్‌కి అమ్మడు పడుతున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో 9 ఏళ్ల కుర్రాడు డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. కేరళలో అయితే అసలు 2500 మందికి పైగా అరెస్ట్ అయినట్టు మనకి వార్తల్లో తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇండియాలో ఇయర్ ఆన్ ఇయర్ ఇది తగ్గాలే కానీ 10%, 20% కూడా కాదు, ఏకంగా 100 to 300% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వస్తుంది. కేరళలో అయితే ఏకంగా 300% పెరిగాయి. ఇంకా అలా చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్, ఏపీ, సరే ఇవే మన ఇండియన్ యూత్ని చెడగొడుతుందంటే అస్సలుగా. సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో పెద్ద బూమ్ అయింది. ప్రతి ఒక్కరు యూట్యూబ్ మీద పడడం అనేది మనం చూస్తుంది. సినిమా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటుందో సోషల్ మీడియా అనేది అంత ఇన్ఫ్లుయెన్షియల్ ఉంది ఈ మధ్యకాలంలో. కానీ ఇప్పుడు అదే సినిమాలో మనకు బూత్ చిత్రాలు పెడితే ఎంత దరిద్రంగా ఉంటుందో అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియా అంతే బూత్గా మారుతుంది. ఎవరిని చూసినా సరే కొట్టుకోవడం, తిట్టుకోవడం, లవ్ అనడం. 9 ఏళ్ల కుర్రాళ్ళు లవ్ ఏంటండి? మురికి వాళ్ళు నీళ్ళు తాగో, ఒకరిని ఏడిపించో, ఏదో ఒక విధంగా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సింగ్తో చెడిపోతూ వస్తుంది మన యూత్. ఇంకా ఇప్పటికీ యూత్ ఇదే ఫాలో అయితే మన ఇండియాని యూత్ నేషన్ అనడం అనేది అదొక కళగా, ఒక డ్రీమ్గా మారిపోతుంది తప్పితే ఏమీ అవ్వదు.